ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని కొన్ని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 412వ పద్యము. కైలాసాచల సన్నిభం బగు కైలాసాచల సన్నిభం బగు మహాగంభీర ఘోరజముంగాల క్రోధుడు దండహస్తుడు కృపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు శూద్రుడాసురగతిం కారుణ్య నిర్ముక్తుడై నేలంగూల్పగదన్ని పంచితిలగా నిర్ఘాత పాదాహతిన్. కైలాస అజల పర్వతమునకు సన్నిభంపు సమానము అగు అయినట్టి మహా చాలా గంభీరమైన గో ఎద్దులలో రాజమున్ శ్రేష్టమైన దానిని కాల యముని వలె మిక్కిలి క్రోధుడు కోపిష్టి దండ దుడ్డుకరను హస్తుడు చేత పట్టుకున్నవాడు నృప రాజు యొక్క ఆకారమునున్నవాడు క్రూరుడు జంఘాలుండు వడిగా నడుచువాడు ఒకడు శూద్రుడు ఆసురుని గతిన్ వలె కారుణ్య దయను నిర్ముక్తుడు విడిచినవాడు అయి నేల మీద కూలంగన్ ఊలిపోయినట్లు తన్నెను పంచి తిలగాన్ మూత్రము పూసుకునేలాగా నిర్ఘాత పిడుగుపాటు వంటి పాత కాలి హతిన్ తనుతో భావము. కదలి వచ్చిన కైలాస పర్వతంలాగా తెల్లగా గంభీరంగా అంతెత్తు ఉన్న ఉత్తమమైన ఆ మహావృషభాన్ని క్రోధన్మత్తుడు కఠోరచిత్తుడు రాజవేషధారి దుడ్డు కర్ర పట్టుకున్నవాడు బలమైన పిక్కలు కలవాడైనటువంటి ఒక శూద్రుడు కట్టిగా రాక్షసుడిలా కనికరం అన్నది కూడా లేకుండా కాలితో బలంగా తన్నాడు. అంతటి వృషభరాజం మూత్రం విసర్జిస్తూ నేలపై కూలిపోయింది. అక్కడ పరిషత్ మహారాజు జైత్రయాత్ర పిమ్మట తిరిగి వెళుతూ ఇలా శూద్రం రూపంలో ఉన్నటువంటి కలిపురుషుడు ఎద్దు రూపంలో ఉన్నటువంటి ధర్మదేవతను తనటం చూశాడు. 413 మరియును అంటే వాడు అంతటితో ఆగలేదు. 414వ పద్యం. అలోలాంగక అశ్రుతోయ కణజాలాక్షిన్ అలోలాంగక అశ్రుతోయ కణజాలాక్షిన్ మహాంభారవన్ బాలారూఢన్ తృణావళి కబలలోభవ్యాప్త జిహ్వాగ్రన్ ఆందోళ స్వాంతన్ అజీవ ఉదయా దుఃఖాన్వితిన్ ఘర్మ ఈలాలా పూర్ణ శరీరన్ ఆ మదమున్ ఉల్లంఘించి తన్నెన్ వడిన్. ఆలోలా పణుకుతున్న అంగకన్ అవయములు కలది అశ్రు అన్నిటి తోయ నీటి కణ బిందువులు జాలవారుతున్న అనగా చెమ్ముతున్న అక్షిన్ కన్నులు కలది మహా పెద్దగా అంబానిసు రవన్ అరచినది బాల కొత్తగా. ఆరూఢ అంటే మొలకెత్తిన, తృణ గడ్డి, వళి సముదాయపు, కబళ కడిపై అనగా ముద్దపై, లోభ ఆపేక్ష వలన, వ్యాప్త లాచిన, జిహ్వ నాలుక, అగ్రన్ చివర కలది, ఆందోళ చలించిన అనగా దుఃఖపడిన, స్వాంతన్ మనసు కలదానిని, అజీవ చనిపోయిన, వసన్ దూడ కలదానిని, ఉదయ పెళ్ళబూచున్న, దుఃఖము, అన్వితన్ కూడి ఉన్నదానిని, ఘర్మ చెమట, కీలాల నీటితో, పూర్ణ నిండిన, శరీరము గలది, ఆ మొదవున్ పాడియావును ఉల్లంఘించి ఎగిరి దూకి తన్నెను వడెన్ బలంగా
భావము. గడగడ వణుకుతూ కన్నుల వెంబడి అశ్రుధారలు కారుస్తున్న దాన్ని, గొంతెత్తి అంబా అని అరుస్తున్న దాన్ని, జంపుగా పెరిగిన లేత పచ్చిక మేయటానికి నాలుగు వస్తున్న దాన్ని, చేదరైన గుండెగల దాన్ని, లేగదూడ లేకుండా ఒంటరిగా వచ్చిన దాన్ని, ఉబికి వస్తున్న దుఃఖము కలదాన్ని, సేద జలంతో నిండిన దేహం కలదాన్ని, ఆ గోమాతను ఆ పాపాత్ముడు ఎగిరి తన్నాడు. సాయిరాం. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.